హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపోస్తలుల బోధయందు, సహవాసమునందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయుటయందు ఎడతెగక ఉండాలి. ఎందుకు మనం విశ్వాసులమైన వారిని ఆదివారం కలుసుకోవాలంటే, అపోస్తలుల బోధ వేరు. ఇప్పుడు రకరకాల బోధలు వచ్చేసేయండి. దురద చెవులు తీర్చే బోధలు ఏంటండి, గమ్మత్తులు జిమ్మెత్తులు చేసే బోధలు, కట్టుకథలు చెప్పే బోధలు, ఊరకే కళ్ళబుల్లి మాటలతో మనుషుల్ని మభ్యపెట్టే మాటలు, నిజమైన స్వస్థత లేకపోయినా స్వస్థతలు కలిగినట్లుగా ఆర్భాటం చేసే బోధలు ఈరోజు ఎక్కువైపోయినాయి. అపోస్తలుల బోధ, మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా క్రైస్తవులను చెప్పుకుంటే నీళ్లలో మునగటం కాదు మారు మనసు. మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తీసం పొందండి. అంతరంగంలో మార్పు పొంది బహిరంగంగా బాప్తీసం తీసుకోవటం ముఖ్యం. కానీ అంతరంగంలో మార్పు లేకుండా నీళ్ళల్లో మునిగితమే రక్షణ పొందడం అయితే మన గేదెలు బర్రెలన్నీ కూడా పరలోకంలో ఉంటాయి. రోజు నీళ్ళలో దిగిలేస్తుంటాయి. అది కాదు, నీటి బాప్తీసం ముఖ్యం కాదు, మారు మనసు ముఖ్యం. అందరి ముందు నేను ప్రభు బిడ్డలని బహిరంగంగా ఒప్పుకునే బాప్తీసం ఆ తర్వాత ముఖ్యం. అంతేకాదు, మీరు బాప్తీసం పొందిన తర్వాత, రక్షణ పడిన తర్వాత ఈ లోకానికి వేరుగా జీవించాలి. మీ బ్రతుకులో మార్పు కనపడాలి. నీ మాటలు మారిపోవాలి, నీ క్రియలు మారిపోవాలి, నీ జీవితం యొక్క ధ్యేయం మారిపోవాలి. అపోస్తలుల బోధ, యేసుక్రీస్తుని గురించి బోధించే బోధ. ఎంతమంది ప్రసంగం చేసినా, ఎన్ని రకాల ప్రసంగాలు చేసినా, ఆ ప్రసంగాల మూలం, ఆ ప్రసంగాల సారం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇవాళ నీకు స్వస్థత జరిగిన, మేలు జరిగిన, ఆశీర్వాదం కలిగిన, నువ్వు రక్షణ పొందిన, ఇది ఎవరి మూలన సాధ్యమైందంటే పాస్టర్ గారి మూలన కాదు. ఎవరి మూలన సాధ్యమైంది? నీ కొరకు కలువరి సెలవులో ప్రాణమిచ్చిన, మరణము యొక్క బలము గలవాడిని మరణము ద్వారా జయించిన, మృత్యుంజయుడై లేచిన, సజీవుడైన, పునరుద్ధానుడైన క్రీస్తు ద్వారా ఇది సాధ్యం. అపోస్తలుల బోధ, వాక్యం వినాలండి. ఎంత వాక్యం వింటే మనం అంత ఆశీర్వదించబడతాం. ప్రభు అన్నాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది, అది ఆమె యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. ఏమెందుకుంది? మార్తమ్మ ప్రభు కొరకు వంటలు వండుతుంది, పనులు చేస్తుంది. కానీ మార్త నువ్వు విస్తారమైన పనులు పెట్టుకొని తొందరపడుచున్న అవసరమైనది ఒక్కటే, మరియ ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏమెన్నుకుంది? ఆయన పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వింటుంది. యేసు ప్రభు కొరకు ఎన్ని పనులు చేస్తున్నావో అనేది ముఖ్యం కాదు, ఆయన సన్నిధిలో ఎంతసేపు కూర్చొని ఆయన మాటలు వింటున్నావో అన్నది నీకు చాలా అవసరం. దాన్ని బట్టే ఎవ్వరూ తీసివేయలేని ఆశీర్వాదాలు మనం సంపాదించుకుంటాం. అపోస్తలుల బోధ యందును సహవాసమందును ఏంటంటే దేవుని బిడ్డలు సహవాసంగా కూడుకోవాలి. ఎంత కష్టపడి వచ్చారో ఇక్కడికి ఎందుకు రావాలి? మన ఇంట్లోనే దేవుడు లేడా? అక్కడే మనం ప్రార్థన చేసుకోలేమా? కొంతమంది అంటుంటారు, అక్కడికి పోవాలా, ఇక్కడే చేసుకో ప్రార్థన, ఇక్కడ లేడా దేవుడు? ఇక్కడ చేసుకోవాలి, గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయమన్నాడు. కానీ దేవుని బిడ్డలందరం ఇలా కలిసి వచ్చినప్పుడు, ఎక్కడ 2-3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానన్నాడు. ఎక్కడ 2-3 ఏకీభవించి భూమి మీద దేన్ని బంధిస్తారో అది పరలోకంలో బంధిస్తానన్నాడు. కాబట్టి సహవాసం ముఖ్యం. చాలా చర్చెస్లో ఇవాళ సహవాసం ఉండదు. గేటు సీటు, సీటు గేటు. ఏమర్థమైంది? గేటు సీటు, సీటు గేటు. నీ పక్కన కూర్చున్నాడు ఎవరో కూడా నీకు తెలియదు. ఏంటంటే పాస్టర్ గారు ఏదో చెప్తారు, కాసేపు అలాగే వింటాం, పాట పాడమంటే పాట పాడతాం, అల్లు చెప్పమంటే చెప్తాం, చెయ్యి ఎత్తమంటే ఎత్తుతాం, కూర్చుంటాం, లేస్తాం, ఆమెను అంటాం, కానికేస్తాం, వెళ్ళిపోతాం. ఏంటంటే సహవాసం అది కాదు. ఈ రోజున చాలా కుటుంబాల్లో కూడా అలాగే ఉంది. భార్యాభర్తలు కలిసి మాట్లాడుకోరు, బిడ్డలు కలిసి మాట్లాడుకోరు. ఏంటంటే ఎవరు అందరు కలిసి భోంచేయరు. ఆయన వచ్చి తినిపోతాడు, ఈడు తినిపోతాడు, ఆడొచ్చి తినిపోతాడు, ఈరోజు తినిపోతాడు. అది కుటుంబం అంటారా చెప్పండి? కుటుంబం అనేది కలిసి ఉంటుంది, కలిసి భుజిస్తుంది, కలిసి ప్రార్థిస్తుంది, కలిసి జీవిస్తుంది, కలిసి సంతోషిస్తుంది,
కలిసి దుఃఖాన్ని పంచుకుంటుంది. అందుకు మనకి సహవాసం కావాలి. దేవుని బిడ్డలమైన మనందరం కలిసి ప్రార్థించినప్పుడు దేవుని ఆశీర్వాదాలు దొరుకుతాయి. అందుకని ప్రభు అన్నాడు చూడండి, ఆ దినము సమీపించిన కొలది మీరు సమాజముగా కూడుకొనుట మానక, హెబ్రీయులకు రాసిన పత్రిక 10:24 అండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించటం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పుకోవాలి. మనం యేసు ప్రభువును నమ్మిన వారి నోట కపటం ఉండకూడదు. యేసు ప్రభువును నమ్మిన వారి జీవితం ఎలాగుండాలంటే యేసు ప్రభువులాగే ఉండాలి. బలహీనమైన వాడు లేవాలని నడవాలని ఆశ ఉంటుంది. నడవలేకపోతున్నా ఏం కావాలి? వాడికి బలమైన ఆహారం కావాలి. దేవుని వాక్యం బలమైన ఆహారం. సాతాను జయించడానికి, పాపాన్ని జయించడానికి, ప్రభు కొరకు జీవించడానికి, నీ జీవితంలో నుండి దేవుని యొక్క సారూప్యాలు రావడానికి ఆయన వాక్యము, దేవుని బిడ్డల సహవాసము, మోకాళ్ళ ప్రార్థన, ఆయన శిలువ మరణ పునరుద్ధానాలను ధ్యానించటం ఎంతో అవసరం. లేచిన వాడిని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ఆయన సారూప్యంలో మార్చునుగాక. ప్రార్థన. ఒక్క నిమిషం కళ్ళు మూసుకోనండి. ప్రభుతో చెప్పండి, నాయన నా బ్రతుకులో నేను ఇంకా స్వస్థత పొందాలని, రక్షణ పొందాలని, విడిపించబడాలని ఆశిస్తున్నాను. ఇంటి దగ్గర ఉన్న నా భర్త మారాలయ్యా. త్రాగుడుకు బానిసైన నా బిడ్డలు మారాలయ్యా. నా కుటుంబంలో సమాధానం కావాలయ్యా. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, యేసయ్య మంచి దేవుడని నమ్ముకున్నామయ్యా. ఆయనలాగా మారాలని ఆశ మాకు దయచేయి. సహవాసమునందు, ప్రార్థనయందు, బోధయందు ఎడతెగక జీవించి క్రీస్తు సారూప్యంలో ఎదుగునట్లుగా క్రీస్తులాగా మారటానికి సహాయం చేయము. ఇక నువ్వు జీవించినది నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు అన్నది మా జీవితాల్లో నెరవేరటానికి సహాయం చేయి. ఇదిగో ఈ సమయంలో ఎవరెవరు రోగిగ్రస్తులకి ఇక్కడికి వచ్చున్నారు, నాజరేయుడైన యేసుక్రీస్తు నామములో వారిని స్వస్థపరుచున్నాము నాయన. ఎవరెవరైతే సమాధానం లేని స్థితిలో ఇక్కడికి వచ్చున్నారో అటువంటి వారికి విడుదల దయచేయి తండ్రి. నేను యేసయ్య కొరకు జీవించాలని ఆశపడుతున్నాను, బలహీనంగా ఉన్నానని ఎవరు తమ స్థితిని నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నారో అటు వారిని నువ్వు బలపరచుము నాయన. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. హల్లెలూయా. దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్న వారికి, తెలుగు వారికి, తమిళ వారికి శుభవార్త. ఈ రోజుల్లో తెలుగు, తమిళు, హిందీ, మలయాళం అనుదిన ధ్యానాలు 4 భాషల్లో ప్రతిరోజు వినిపిస్తున్నాం. మీలో అనేకులు దుబాయ్, అబుదాబి, షార్జాలో ఉన్నవారు, తెలుగువారు, మరి ఇతర భాషల వారు కూడా ఈ అనుదిన ధ్యానాలు విని దీవించబడుతున్నామని వాట్సాప్ల ద్వారా తెలియజేస్తున్నారు. మీలో కొందరు జూమ్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. మిమ్మల్ని నేరుగా ముఖాముఖిగా చూసి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాలని, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలని దుబాయ్ వస్తున్నాం. ప్రభు చిత్తమైతే అక్టోబర్ 18వ తారీఖు దుబాయ్లో ఒక్క మీటింగ్, 1 డే అనలేము, ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. రండి, పాల్గొనండి, ఉజ్జీవించబడండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని చూడటానికి, ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగజేయండి. మీరు ఏ చర్చ్ వారైనా, ఏ రినామినేషన్ వారైనా, సోషల్ మీడియా ద్వారా వాక్యం వింటున్న వారైనా, ఇంతకు ముందే మీరు నన్ను ఎరిగిన వారైనా, మేము అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. దయచేసి గమనించండి, మిమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరచాలనే ఏక ఉద్దేశంతో మాత్రమే దుబాయ్ వస్తున్నాం. సంఘం పెట్టాలనో, మిమ్మల్ని కలవరపరచాలనో కాదు. కాబట్టి దైవజనులు, పాస్టర్లు మీరందరూ నాకు తెలుసు, మీరు కూడా, మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. రండి, మనందరం కలిసి మన దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ అంచె దినాల్లో ఉన్నాం.
ఏక హృదయంతో ప్రార్థించి దేవుని నామాన్ని ఈ దేశాలలో మహిమపరచున్నట్లుగా ఆయన యుద్ధ నుండి గొప్ప కార్యాల కొరకు ఎదురు చూద్దాం. చిరునామా గమనించండి. పాకిస్తాన్ అసోసియేషన్ హాల్, స్ట్రీట్ నెంబర్ 11B, ఓట్ మేతా రోడ్, బర్దుబాయ్, దుబాయ్. ఇంకా విషయమే మీకు వివరాలు కావాలంటే ఈ కింద ఉన్నటువంటి ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, లేదా SMS పెట్టండి, ఈమెయిల్ చేయండి, లేక వాట్సాప్ చేయండి. కనిపెట్టి మళ్ళీ మళ్ళీ ప్రయత్నించండి. తప్పకుండా మీ ఫోన్ ఎత్తి మీకు అడ్రస్ వివరాలు తెలియజేస్తారు. అలాగే లింక్ పంపించడానికి మీరు సహకరించగలుగుతారు. తప్పకుండా రండి. ఒక్క మీటింగ్ కోసం ఎంతో ప్రయాసపడి మీకోసం ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలపరచడం కోసం ప్రభు చిత్తంలో ప్రభు ఇచ్చిన ప్రేరేపణ బట్టి చెన్నై నుంచి దుబాయ్ వస్తున్నాం. అక్టోబర్ 18వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి గ్యాదర్ అవుతున్న ఈ గ్యాదరింగ్లో మొదటి నుంచి చివరి వరకు ఉండి ముఖాముఖిగా మేము చూడటానికి ప్రార్థించడానికి అవకాశాన్ని కలుగుతుంది. తప్పక వస్తారు కదా. ప్రతిధ్వని